నూరేళ్ల అరుణకేతను సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వసంతాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి సభాధ్యక్షుడు కేవీఎల్ తమ్ముడు కేవీఎల్ అరసం తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఈ సభలో ప్రసంగించిన పెద్దలకు ముఖ్యంగా కామ్రేడ్ బాలం హేమంతరావు గారు, అలాగే వీరాస్వామి గారు, తమ్ముడు రాపోల్ సుదర్శన్ నా కోసం తగ్గించుకుంటాడా, నిధి పెద్దలు సాధన వెంకటస్వామి నాయుడు గారు కూడా సురేష్ గారు జిల్లా కార్యదర్శి, మోవా శ్రీనివాసరావు గారు, లెనిన్ శ్రీనివాసరావు గారు, రౌతు రవి, కొంపెల్లి రామయ్య, కామ్రేడ్ జమ్మల జితేందర్ రెడ్డి గారు, సింగ్ నరసింహరావు గారు, ఏవి వెంకటేశ్వరరావు గారు, అలాగే సోదరిమణి సునంద, వేదిక గారు మిస్ అయినా పెద్దలందరికీ నమస్కారం. ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల 100 అడుగులు, 100 యోజనాలు, 100 కిలోమీటర్లు, 100 సముద్రాలు, 100 తుఫానులు ఎదుర్కొన్నది కమ్యూనిస్టు పార్టీ. ఒక సంఘటన చెప్పి ఏదో కవిత్వం గురించి మాట్లాడుతున్నాం. ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు సరే, కానీ ప్రజలు కూడా ఎంత త్యాగం చేస్తున్నారు. ఒక అర్ధరాత్రి ఒక మామూలు ఇల్లు తలుపు చప్పుడే, ఆ ఇంటి అమ్మ పెద్దావిడ తలుపు తీసి ఒక తుపాకీ పట్టుకున్న కామ్రేడ్. నేను చెప్పేది మావోయిస్టుల కాలం గురించి కాదు, ఇటీవల వచ్చిన కాలం కాదు, స్వాతంత్ర్యానికి ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. కామ్రేడ్ లోపలికి వచ్చాడు. అమ్మా, నన్ను పోలీసులు వెంటాడుతున్నారు, ఏం చేస్తావో తెలియదు. నేను ఇటువైపు ఈ వాడకు వస్తున్నది కూడా వాళ్ళు గమనించినారు. వాళ్ళ ఇంటి ముందు పందిరి వేసి, పెళ్లి పందిరి వేసి, ఇప్పుడు అమ్మ ఒక్క క్షణంలో వెయ్యో వంతు ఆలోచించింది. లోపలికి రా నాన్న అంది, తలుపు పెట్టేసి. ఆ రోజు వాళ్ళ కొడుకు కోడల్ని ఏకం చేసేటువంటి శోభనపు రాత్రి. అప్పుడు శోభనం రాత్రి 9-10 గంటల ప్రాంతంలో ఆ గదిలోకి వెళ్ళకూడదు అమ్మైనా సరే, కానీ అమ్మ తలుపు తట్టింది. కొడుకు కోడలు లేచారు, బయటకు వచ్చారు. అమ్మా, ఇతను నైజాం రాజు పరిపాలన విముక్తం కోసం పోరాటం చేస్తున్న ఒక కమ్యూనిస్టు కార్యకర్త. తనను పోలీసులు వెంటాడుతున్నారు, మనం ఇతన్ని రక్షించాలి. నాకు తట్టిన ఉపాయం ఏంటంటే, శోభనపు గదిలో నీతో పాటు వచ్చిన అబ్బాయి పడుకుంటాడు,
కొడుకుని నువ్వు వెనక ద్వారం నుండి నువ్వు వెళ్ళిపో, పొలం దగ్గరికి వెళ్ళిపో. ఇదంతా నేను చెప్పినంత ఆలస్యం కాలే, అరక్షణంలో జరిగిపోయి వెనక నుండి ఆ కొడుకు వెళ్ళిపోయినాడు. ఇద్దరు మంచం మీద పడుకోబెట్టింది, దుప్పటి కప్పింది. దుప్పటి కాళ్ళ వైపున కొంచెం పైకి జరిగి, కోడలు చీరలు కొంచెం పైకి జరిగి, ఆ వచ్చిన కామ్రేడ్ ప్యాంట్తో నోతో పైకి జరిగి కప్పింది. కింద మాత్రం కాళ్ళ వైపు మాత్రం దుప్పటి తీసేసి 5 నిమిషాల్లో పోలీసులు తన్ను పెట్టారు. ఇక్కడికి ఒకడు వచ్చినాడు, కమ్యూనిస్టుడు వచ్చినాడు. ఉన్నాడా? రాలేదయ్యా, ఇంట్లోకి రాలేదు. మరి ఎవరు వచ్చారు? ఇవాళ ఎవరు రాలేదు. ఇంటి ముందర పందిరి చూశారు కదా, నా కొడుకు పెళ్లి చేశాను. ఇవాళ వాళ్ళను ఒక్కటి చేసే రాత్రి అని వచ్చిన పోలీసులకు ఓరగా తలుపు తీసి చూపించింది. వాళ్ళు గాఢంగా నిద్రపోతున్నట్టుగా ఉన్నారు. వాళ్ళు చూసి సారీ, క్షమించమ్మా, ముజే మాఫ్ కరో అని పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ అర్ధరాత్రితో అంత మామూలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కామ్రేడ్ వచ్చి అమ్మ కాళ్ళకు దండం పెట్టి, కమ్యూనిస్టులను నేను త్యాగం చేస్తున్నాం ప్రాణం, కానీ ఇవాళ మీ కుటుంబం చేసిన త్యాగం మామూలు కాదమ్మా అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఎంత గొప్పగా ఉంటే ప్రజలు అంత గొప్పగా సహకరించు. నేను మంచుకు ఒక విషయం చెప్పాను, అనేకమైన త్యాగం. మా అమ్మ చెప్పిన త్యాగం, మా అమ్మ చెప్పిన విషయం. నాన్న, మేము చీర కట్టుకోకన్నా ముందు లోపల ఒక నెక్కర వేసుకునేవాడు. నెక్కర వేసుకొని చీర కట్టుకునేవాడు. ఆ నెక్కరలో కుడి జేబులో కారప్పొడి ఉండేది, ఎడమ వైపున బాగు ఉండేది, చిన్న పిడిబాగు ఉండేది. మా మీద ఎవరైనా దాడి చేస్తే కొంగు పట్టుకొని వదలకుంటే ఆ కొంగుతో పాటు చీరను కూడా వదిలించుకొని పరిగెత్తడానికి వీలుగా నెక్కరు ఉండేది మాకు. అలాగే దగ్గరికి వస్తే గుప్పడానికి గుప్పడంత కారం జేబులో ఉండేది. వాని గుండెల్లో గుచ్చడానికి ఒక పిడి బాకు ఉంది. అలావి కాకపోతే నా గుండెలో నేను గుచ్చుకునేటువంటి బాకు కూడా దానికి సిద్ధంగా ఉండేది. ఇలా మేము ట్రైనింగ్ అయినాము. అది కమ్యూనిస్ట్ చేస్తాం. ఒక ముసలాయనని చర్మం అంతా ఒలిచి, లిటరల్గా చెప్తున్నాను, చర్మం ఒలిచి బెల్లం పానకము ఆ చర్మం మీద పోసి, ఆ శరీరం మీద పోసి, చీమల పుట్ట మీద పడుకోబెట్టి చీమలన్నీ చర్మం లేని దేహాన్ని కరుస్తుంటే మీ సంఘం నాయకులు ఇక్కడ వాళ్ళకు నువ్వు ఎప్పుడైనా అన్నం పెట్టినావా? వాళ్ళు మీకు వస్తుంటారా చెప్పమంటే ఆ సంఘం నాయకులు, ఇగో మీరు ఒలిచేసిన చర్మం లోపల నా బొక్కలున్నాయే, అస్థిపంజరం లోపల, అక్కడ కొట్టుకుంటున్న గుండెలు దాచిపెట్టుకున్నాడు నీ అప్ప అన్నవాడు కూడా గొప్ప రాజకీయ క్లాస్ చదువుకున్నటువంటి నాయకుడు.
ఒక ముసలమ్మను తొడలో బాకు పెట్టి చింపి అందులో జలగలు వదిలిపెట్టి, ఎక్కడ నీ ధర్మభిక్ష, ఎక్కడ నీ ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఎక్కడ అని అడిగిన వాళ్ళు నా మనసులో ఉన్నారా, నా కళ్ళలో ఉన్నారా, కావాలంటే పెరుక్కొని చూడు కళ్ళల్లో అని చెప్పి ముసలమ్మ చేసిన నీకు ఏం చేశారు 100 ఏళ్ళ నుంచి? నీకు రాను రాను మీకు డిపాజిట్లే రావట్లేదు, మీకు అసలు ఓట్లే పడటం లేదు, మీరు ఎందుకున్నారు అసలు? మీకు ఇంకా ఈ ఆఫీసులు జెండాలు ఎందుకు, మీకు ఈ ధర్నాలు దరఖాస్తులు ఎందుకు అని వస్తున్న ప్రశ్నలు చూస్తుంటే ఇవన్నీ మనం చెప్పుకోగలం. ఇదిరా మా 100 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, ఇదిరా మా చరిష్మా, ఇదిరా మా త్యాగం అనే చెప్పుకునే ఈ 100 ఏళ్ల సభ, సదస్సు, సమ్మేళనం జరుగుతున్న నేపథ్యం. చికాగోలో ఎర్ర జెండా ఎగరేసినప్పుడు తెలంగాణలో ఓట్లు వేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తారని వాడు ఆలోచించలేదు. మన 20 కదా ఇవాళ, అప్పుడు 1925లో కూడా కమ్యూనిస్టు పార్టీ పుట్టినప్పుడు డిపాజిట్ల కోసమో, ఓట్ల కోసమో, పచ్చ నోట్ల కోసమో జెండా ఎగురవేయలేదు. మొదలు దీన్ని మనం గుర్తుంచుకోం. చూపుడు వేలు మీద చుక్కబొట్టు పెట్టి ఓట్లు వేస్తారని దానికోసమా? సుత్తకు తోలుకుంటే దానికోసమా ఎర్ర జెండా ఎగిరి ఓట్లు దాటిపోయింది? శ్రీశ్రీ గారు చెప్పిన దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, లంచగొండి వ్యధవలించు సాక్ష్యం ఒక సాక్ష్యం అని శ్రీశ్రీ గారు అన్నట్టు ఓట్లు మనకు రాలేదని, సీట్లు మనకు రాలేదని ఆ భావన, ఆ ఆలోచన కమ్యూనిస్టు పార్టీ సభ్యుల్లో, మిగిలి ఉన్న సభ్యుల్లో పోయేవాళ్ళు పోయినా ఉన్నవాళ్ళు ఉన్న సభ్యులలో ఈ స్పిరిట్ ఎన్నికల కోసం కాదు, ఓడితే గెలిస్తేనే, ఓట్లు వస్తేనే, రాకుంటేనే, చచ్చిపోయేంత వరకు, కళ ఊపిరి ఉన్నంత వరకు ప్రజల పక్షంలో ఉన్నామా లేదా? అది అల్టిమేట్. ఇది మన చరిత్ర, ఇది మన చరిత్ర. మనమేమి పిడియంగా తల ఉంచుకోవాల్సిన అవసరం లేదు, సిగ్గుతో గుర్చుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఆశయం కోసం రాజీ లేని పోరాటం 1000 ఏళ్ళు అంటాడు. అలాంటి అద్భుతమైన, ప్రతిష్టాత్మకమైన పరీక్షా సమయంలో, అగ్ని పరీక్షా సమయంలో, ఇంకా చెప్పాలంటే మోదీ, అమిత్ షా పెడుతున్న అగ్ని పరీక్షా సమయంలో మనం 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటాం. అవును, ఇవాళ నేను అప్పటి నుంచి చూస్తున్నాను. ఇందులో తల నెరిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తల నెరవని వాళ్ళు, మా పల్లాడ అజయ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూస్తూ ఉన్నాను. నాకు ఆశ్చర్యమేస్తుంది. తల నెరిసిన వాళ్ళమే తక్కువ ఉన్నాను, మిగతా వాళ్ళందరూ యువకులాగానే కనిపిస్తున్నారు. సరే, నన్ను మీరు యువకులుగా ఆన్సర్ చేయొద్దు, నేను యంగ్ కాదు, ఇదంతా రంగి. డోంట్ అండర్స్టాండ్ మీ. నన్ను వయస్సు విషయంలో నన్ను అండర్స్టాండ్ చేయొద్దు. సర్వ విషయంలో చేస్తే ఊరుకోను, కానీ వయస్సు విషయంలో మాట్లాడలేదు. సంతోషంగా ఉంది.
100 సంబరాలు మనం జరుపుకుంటున్నాం. సాంబశివరావు గారు నాకు చాలా 3 నెలల ముందే ఈ కవి సమ్మేళనానికి నువ్వు పాల్గొనాలని చెప్పినప్పుడు, 100 ఏళ్ళ దాని మీద ఒక పాట రాసి ఇవ్వాలని చెప్పినప్పుడు నాకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. మా నాన్న సుద్దాల హనుమంతు, మా అమ్మ జానకి, ఇద్దరు సూటెడ్ సైట్ అనే ఉత్తర్వు కింద ప్రాణాలను అరచేతిలో పట్టుకొని సావో రేవో ఉజ్జువో అంచు మీద నడిచినటువంటి వాళ్ళు నా తల్లిదండ్రులు. ఎర్ర జెండా నీడలోనే కడదాకా వాళ్ళు తెచ్చారని చెప్పడానికి ఈ సందేహ వేదిక గర్విస్తుంది. మా నాన్నకి మా అమ్మకి ఎంత ఇష్టం అంటే ఎర్ర జెండా, ఒక్క ఉదాహరణ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు కూతురు పుట్టింది ఫస్ట్. అప్పుడు మా నాన్న ఉన్నాడు. ఈ ఉయ్యల కట్టితే తర్వాత పైన ఒక రామచిలుకని పెడతారు. చిలుకలు పిల్లలు ఏడవకుండా ఉండడానికి రామచిలుకలు, దానికి గజ్జలు ఉంటాయి, ఇలా గిర్రం తిరుగుతూ ఉంటుంది. అది తిరిగేదంటే ఇట్లా పిల్లలు అది చూసుకుంటూ అయిపోతారు. మా నాన్న ఒక డబ్బా చుట్టూ ఎర్ర జెండా కట్టి ఆ సుత్తి కొడవలో కంకి కొడవలో కనబడేటట్టు పెట్టి నా బిడ్డ పూజల మీద కట్టింది. మా నాన్న చనిపోయినప్పటికి కూడా నన్ను పిలిచి ఒక 600 మంది 1000 మందికి వస్తాను కావచ్చురని నేను చనిపోతే వాళ్ళకు ఇవ్వడానికి టీ ఇవ్వడానికి లేదా అంత పెరుగు తెచ్చి నీళ్ళల్లో కలిపి మజ్జిగ ఇవ్వడానికి ఇంట్లో డబ్బులు ఉన్నాయా అని మా నాన్న అడిగినాడంటే మా నాన్న ఎంత ధనవంతుడో మీరు అర్థం చేసుకోండి. అలాంటి పేదరికంలో కూడా ఆయన దృష్టి అలా ఉంది. అలాంటి వాళ్ళు కరువైపోతున్నారన్నది నిజం, కరువైపోతున్నారన్నది నిజం, అరుదైపోతున్నారన్నది నిజం. కానీ అసలే లేరు అన్నదాన్ని మాత్రం నిజం కాదు. అసలే లేరు అన్న మాత్రం నిజం కాదు. ఉంటారు, ఉన్నారు కాబట్టే మోదీ భయపడుతున్నాడు, అమిత్ షా ఆలోచిస్తున్నాడు ఏ పేరు పెట్టి వీళ్ళను తొలగించాలనేటువంటి అద్భుతమైనటువంటి పథకాలు వచ్చేస్తున్నారు. ఫారెస్ట్ కమిషన్ అనొచ్చు, అర్బన్ కమిషన్ అనొచ్చు, లేదా రేపు అరసం కమిషనర్ అనొచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఇది ఇప్పుడు అంటున్నాను, ఇదిరా మన సిపిఐ చరిత్ర, ఇదిరా మన కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర. మొన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఏజ్. అక్కడ ఈ విషయం వచ్చింది, మెడికల్ కాలేజీల్లో శవాలు అంటే డొనేట్ చేయండి, వాడి పార్థివ శరీరాన్ని డొనేట్ చేయడానికి ఎక్కువ వస్తలేదు. 20 మందికి ఒక శరీరం ఉండాలి, 100 మందికి కాదు 500 మందికి కూడా ఒకటే శరీరం ఉంటుంది అని అనగానే అక్కడ ఉన్న హెడ్ ఆయన ఏమన్నారంటే, అంతో ఇంతో శరీరాన్ని ముందే దానం చేసిన వాళ్ళల్లో 99% కమ్యూనిస్టోలేనయ్యా. నేను సార్ చెప్తున్నాడు, సాధునాథ్ గారు నాయుడు గారు, తన ఆమెని డొనేట్ చేశాను. మీరు ఏమనుకోకపోతే నేను డొనేట్ చేశాను సార్. 5 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద నేను డొనేట్ చేశాను. మొన్న చనిపోయిన సురవరం గారు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి, నాలుగుదా గాంధీ హాస్పిటల్కి ఒకవేళ మా వాళ్ళు ఏమన్నా అడ్మిట్ చేస్తే కేవీఎల్ లాంటి వాళ్ళు అశోక్ అని చెప్పినాడు, ఒక కార్డు ఉంటుంది ఆయన దగ్గర, మీరు తీసుకుపోయి గాంధీ హాస్పిటల్కి ఇవ్వాలని చెప్తారు. అందుకే మీకు చెప్తాము, మా వాళ్ళు ఏమైనా అటెండ్ యూజ్ చేయకూడదు. ఇది చాలు కదా డొనేట్ చేయడానికి. ఇంత ఈ భారతదేశంలో ఈ దేశంలో
99% కమ్యూనిస్టులు మాత్రమే దానం చేస్తున్నారు అని అనడం అనేది నేను అనుకుంటున్నాను అది ప్రపంచవ్యాప్తంగా శిలాశాసనంగా రాసుకోవాల్సినటువంటి వాక్యం. నేను ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, చేస్తే ఇస్తే ఏదైనా మనమే చేయాలి, ఇంకోరెవరు చేస్తారు. ఎవరైనా చేయకుంటే కనీసం ఆ సంఖ్యనైనా పెంచుతాం, డొనేట్ చేయగలం. వైద్య విద్యార్థులకు మన శరీరాన్ని అప్పగించి మనం పోయిన తర్వాత కూడా మన అవయవాలు ఏమైనా ఉంటే పనికొస్తే ఇస్తారు, మిగతా పరీక్ష చేస్తారు. ఆ రకంగానే మనం సిద్ధం. టైం గడుస్తుంది, బట్ టైం వెళ్తాం. అసలే హోప్ లేదు అని లేదు, ఎప్పటికో అప్పటికి తప్పకుండా మన టైం వస్తుంది. మనం ఉంటామా లేదా తర్వాత విషయం, మనం అప్పుడు ఉంటామా లేదా వదిలే. ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం, పల్లె నుండి ఢిల్లీ దాకా తల్లి ఎర్ర చెండ ఎర్ర కోట పైన ఎగరేయక మానం. ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం. ఇక ప్రధానంగా నేను ఇవాళ వచ్చింది కవి సమ్మేళనానికి అంటే ముఖ్య అతిథిగా వచ్చింది. పుస్తకావిష్కరణ కవి సమ్మేళనం, అతనేమో కమ్యూనిస్ట్ చరిత్ర చెప్పించాను. మీరు ఏమనుకుంటే నేను ఆయన వాటి మెంబర్ ఆఫ్ సిపిఐ నా అవసరం పార్టీలకు అతీతంగా ఉందనే నేను సభ్యత్వం తీసుకున్నాను. తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా రచయితనైనా చాలా మంది నన్ను విమర్శించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. విరసం సభ్యులైతే ఆయన పేరు వేదిక మీద ఎత్తొద్దు, ముసుకో అని డైరెక్ట్గా నా పేరు చెప్తున్నటువంటి విరసం పెద్దలు కూడా ఉన్నారు. అయినా పర్లేదు, నేను దాన్ని తను స్పోర్టివ్గా తీసుకుంటాను. శ్రీశ్రీ ఒక మాట చెప్పాడు, ఎందుకు మీరు సినిమా పాట రాస్తారు? ఆయన రాననుకున్నావేమో ఆడిన మాటను నిలిపేవాడిని కాననుకున్నావేమో అని రాశాడు శ్రీశ్రీ. ఒక తెలుగు వీర దేవరా అనుకునే రాయన ఆయన ఒకసారి అడిగితే 4 పాటలు సినిమా వాళ్ళకి కావాల్సిన రాస్తే 5వ పాట నాకు కావాల్సిన వాళ్ళకు రాసే అవకాశం వస్తుంది కదా. సినిమా మీడియా ఇది పవర్ఫుల్. నేను సినిమాలోకి రావడానికి నాకు ఆదర్శం మా నాన్నగారు కాదు, శ్రీశ్రీ. బహిరంగ సభలు బహుశా నా జీవితకాలం మొత్తంలో ఉన్న ఒక 500లో 1000, 15 సభలలో సభకొక 1,00,000 మంది వచ్చినా అంతే, సభకు 15 మంది వచ్చినా అంతే. కానీ సినిమాలో మనం అనుకున్నటువంటి ఉద్దేశం కనుక దొరికి మనం పాట రాస్తే చిటిక వేసినంత సేపట్లో భూమి మీద ఉన్న 17-18 కోట్ల మంది తెలుగు వాళ్ళ గుండెల్లోకి దూసుకుపోతుంది. దట్ ఈస్ ద మీడియా, దట్ ఈస్ పవర్ ఆఫ్ అవర్ సినిమా. సినిమాను విమర్శించడము ఉంది, సినిమా మంచిది కాకపోవచ్చు, సినిమా కమర్షియల్ కావచ్చు, సినిమా వ్యాపారాత్మకమైన కళ కూడా పోయి కళ కంటే వ్యాపారమే నిగుండొచ్చు కాదు. కానీ సినిమాలో ఉన్నటువంటి ఆ విద్యుత్ ప్రసార వేగం ఉందే అది మాత్రం సత్యం, అది సత్యం. నేను కొమరం భీం పాట అని RR సినిమాలో కొమరం భీములో పాట నేను రాస్తే అంటే నేను ఒక 10 ఏళ్ళు బతికినా కూడా నేను ఒక 100 సభల్లో వినిపించాను. కానీ వాళ్ళ ఆ పాట కొన్ని కోట్ల మంది విని వాళ్ళ భూమి మీద తెలుగువాడు అనుకున్నవాడు ఆ పాట వినివాడు లేడు.
అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు. అది సినిమా. అందుకోసం మడిగట్టుకొని కూర్చోనటువంటి సినిమా పాటల నుడి బడిన. సినిమాకు నేను ఉపయోగపడ్డాను, సినిమా నన్ను వాడుకుందా అంటే వాడుకుంది. సినిమా నాతో ఆడుకుంది. కానీ అండర్లైన్ వాడు ఏంటంటే సినిమాను మీరు కూడా వాడు. అంత పెద్ద సినిమా నన్ను వాడుకుంటే ఇంత ఒక చిన్న మనిషి నేను కూడా సినిమాను వాడు. హుసేరమ్మ సినిమాతోనే మొదలైంది మా వేడు. అందులో ఆగదు మన ఎర్ర జెండ పోరాటం అని రాస్తే ఒప్పుకునే పరిస్థితి కాదు. ఏం చేయాలి? గోండు భాష వాళ్ళు, గోండు ప్రజలు ఎర్ర జెండా అంటే నగల జెండా. అక్కడ దాసరి గారు ఒక నిమిషం ఆగాడు. తీసేమట్లా వద్దులేడు సార్, అర్థమైంది. ఆయనకు ఇబ్బంది పడుతుంది. ఆగదు మన రకం చెడ్డ పోరాటం, ఉప్పెనలా పొంగుతున్న జనతీర్థం అని మార్చారు. శభాష్ అన్నాడు ఆయన. శభాష్ అంటే ఆయన ఉద్దేశం నెరవేరింది, నా ఉద్దేశం నెరవేరింది. ఆయన నన్ను వాడుకున్నాడు, నేను రామరమ్మ సినిమాని వాడు. ఎవరో చెప్పినారు, రవి చెప్పి, ఎరుపు రంగు యాడ ఉంటే ఆడే ఉంటానంటివి, కన్న తల్లికి ఎడది తల్లికి కన్నూరెప్పావైతివి, నెత్తురే పొత్తిళ్ళుగా ఈ నేల పైన పడి ఉంటివి, ఓ ఉద్యమం నిలబాలుడా వీరుడా అభిమన్యుడా అని అన్నప్పుడు సినిమా పరిశ్రమ, సినిమా యంత్రం మనం ఎంత వాడుతుందో మనం కూడా అంతే వాడుతున్నాం. అది శ్రీశ్రీ కావచ్చు, గద్దరన్న కావచ్చు, గూడంజన్న కావచ్చు, అశోకన్న కావచ్చు. వాడుకోవడం ఏమి వెనకాడవలసిన లేదు, వాడుకోవడానికి వెనుకాడకోవడం అవసరం లేదు. అలా మనం ఎక్కడున్నా మీ నాన్న పేరుంటే సుద్దారామంతానే అంటారు, ఎక్కడున్నా మీ అమ్మ పేరుంటే సుద్దారా జానకమంటారు, ఎక్కడున్నా నువ్వు పెరిగింది ఎక్కడ అంటే ఎర్రజెండ నీడలోనే అంటారు. అది ఎట్లా మారుస్తుంది? అది మార్చుకోండి. అది మార్చుకుంటే మన తల్లి పేరు మార్చుకుంది, అది మార్చుకుంటే మన ఫాదర్ పేరు మార్చుకుంది. ఇవాళ సరే కవిత్వం గురించి వస్తే, కవిత్వం ఏ పద్ధతిలో రాస్తారు? మీరు పద్యం రాయండి, గద్యం రాయండి, పాట రాయండి, ఏదైనా ఏది రాసినా అందులో హృదయానికి తాకితే సరిపోయింది. అందులో యతులు, ప్రాసలు, అలంకారాలు, విశేషణలు, గ్రామర్ ఉందా లేదా కాదు, గుండెకు తాకే గ్లామర్ ఉందా లేదా అనేది ముఖ్యం. ఇవాళ కొంపెల్లి రామయ్య తమ్ముడు రాసిన నా గమనం, ఇది నేనేమి ముందు చూడలేదు, ఇప్పుడే చూడడం. అమ్మా నువ్వు గుర్తొస్తున్నావే, నా బిడ్డను చూస్తుంటే నీ గర్భంలో మేము ఎలా ఉన్నామని, నా బిడ్డ తల్లవుతుంటే తాపత్రయం పడుతుంటే, తన బిడ్డ తంతుంటే తన్మయం పొందేనే, అమ్మా నువ్వు గుర్తొస్తున్నావే నా బిడ్డను చూస్తుంటే. అద్భుతమైనటువంటి విషయం. అలాగే అంటే కవిత్వం ఫస్ట్ లైన్లోనే నేను ఎప్పుడు చెప్తాను, ఫస్ట్ లైనే గిరిలా ముద్రించినట్టుగా ఉంటాను. మా నాన్న చెప్పాడు, షాకింగ్
పట్టుకోవాలి, చెవిని మొదలు పట్టుకోవాలి. ఆ తర్వాత హృదయంలోకి వెళ్ళాలి. ఆ హృదయంలో మన స్టాంప్ ఒక్కసారి గుద్దితే 100 ఏళ్ళు పరమనట్టుగా ఉండాలి. అది కవిత్వంలో విధి. నువ్వు ఎట్లా రాసుకో, ఏ అక్షరమైనా ఉపయోగించుకో, బట్ ఆ ఫస్ట్ లైన్ అలా పట్టుకోవాలి. అది పద్యమైన పదవి. గవ్వకు సాటిరాని పలువు పలు రాకులు లోకులు నన్ను నెప్పిది దూరి నన్ను వరించిన శారద లేచిపోవునే అంటాడు జాన్సన్. ద గ్రేట్ మ్యాన్. అది స్టార్టింగ్ అట్లా చేయాలి. ఆశ్చర్యపోవు. గవ్వకు సాటి ఎంతమంది అన్నారు ఆయన లోపాన్ని కవిత్వం బాగుంది. మీరేమిట్లు అంటే నేను మాల అవునా అయ్య దూరం అన్నప్పుడు ఆయన గుడ్డలో బాగా కూర్చున్నట్టు అయ్యేది. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన ఎండబిడ్డలు పెట్టిస్తున్నారు, అది వేరే విషయం. బిగినింగ్లో మీ లైన్ అలా ఆకర్షించాలి. అమ్మాయిని గుర్తుకొస్తున్నవి తక్కువ మొదలెట్టాడు. ఏం చెప్తాడు? చాలా మంది అన్న గురించి రాస్తారు. అమ్మా, నా బిడ్డ నా కడుపులో తిరుగుతూ ఉంటే నేను నీ కడుపులో ఎలా ఉండేవాడిని నాకు గుర్తొస్తుంది. బ్యూటిఫుల్. అలాగే నేను అన్నీ చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏం చేయాలంటే మాకు 10 రోజుల ముందే పుస్తకం పంపించాను. కానీ ఎన్నే పుస్తకం రాసేది ఎట్లా పుస్తకం ఎందుకంటే బయటికి అయితే వాళ్ళతో చేస్తారు. బిగినింగ్ లో పంచింగ్ అంటే ఇది పాట కాదు, మన సాధారణ ఆయన గారు సెక్యులరిజం సరయూ నదిలో శవమై తేలింది. మహోన్నత మతాతీత వృక్షంలో ఒక గొప్ప నిర్దాక్షిణ్యంగా నెలకొంది. మొత్తం 2014 నుండి 2025 దాకా ఉన్న ఢిల్లీ రాజకీయం మొత్తం ఇందులో కనుక చాలా ఎప్పుడు వస్తుంది నేను నడుస్తున్నాను ఎంతసేపు నడుస్తావు? నువ్వు నడుస్తున్నావు సరే, ఎక్కడ నడుస్తున్నావు అది టప్పుని తెలుసుకోవాలి. అది నువ్వు ఏ రసంలో చెప్పినా సరే, ఔద్ధంగా చెబుతున్నావా, సౌమ్యంగా చెబుతున్నావా, విషయం సాధారణమా అసాధారణమా, అనన్య సామాన్యంగా చెప్పడం అనేది గ్రహించింది. అదే మోటు. అంతే తప్ప నువ్వు ఏ టాపిక్ చెప్తున్నావు అంటే ప్రజలకు సంబంధం లేదు. చెప్పే టాపిక్ గుండెలో దిగిందా లేదా, ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య అన్నట్టు గుండెలో దిచ్చినావా లేదా అన్నది. మీరు ఒక పత్రికా విలేకరి రాసే టైటిల్ కూడా చూడండి, ఎంత అద్భుతంగా ఉంటే ఆ బిగినింగ్ పైన శీర్షికతోటే ధరని పడిపోతున్నాను. అది వాళ్ళ మనసుల్ని మన వైపు రాబట్టుకోవాలన్నా ఆకట్టుకోవాలన్నా ఆ లైన్, ఆ బిగినింగ్ లైన్ బాగుండాలి. గుడ్లు అమ్మాడు, గుడ్లు తేలేశాడు. తెల్లవారుతున్నదా బతుకు తెల్లవారుతున్నా మాత్రం పెట్టేస్తుంది. ఇలా అది పత్రిక దాన్ని ఏమంటారు, శీర్షిక, పతాక శీర్షిక అయినా సరే లేదా ప్రతి పేజీలో శీర్షిక అయినా సరే మనల్ని పట్టుకోవాలి. మన పేపర్ ఎవ్వరు నాకు తెలిసి ఎవ్వరు మొదటి నుంచి సంస్కృతి 1922 సంచిక 94 ఆ నుంచి లాస్ట్కి ఇది విశాలాంధ్ర, ఇది ఆంధ్రజ్యోతి ప్రచురణ అని ఎవరు చదువు అలా తీసిస్తాం. ఎక్కడో మనల్ని పట్టుకుంటుంది, అది తీసుకుంటుంది. పాటైన అంతే, కవిత్వమైన పల్ల పరుపుగా ఉన్న నా జీవితంలోకి ప్రవేశించిన నా భార్య అని ఇలా ఏ బ్రదర్ షూటింగ్ రెడీగా కెమెరా రెడీ అంటే ఒక్క నిమిషం అన్నా అతని పక్కన రంగేస్తున్నాం. మళ్ళీ ఒక్క క్షణం తాగినాడు. ఏ బ్రదర్ రెడీ అయిందంటే ఇంకా రాలేదు, కొంచెం సగం ఉంది. ఏ బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు,
సెట్లో రంగు చూస్తాడా, నా ఫేస్ చూస్తాడా ప్రేక్షకుడు, పెట్టేయండి కెమెరా అన్నారు. కాబట్టి ఛానల్ చూస్తారా, నన్ను చూస్తారా అప్పుడు కానీ అన్నట్టుగా ఇలా కవిత్వంలో ఆ మొదటి లైన్ గురించి బాగా మీరు అందరు దాదాపు కవులే ఉంటారు ఎక్కువ, మీరందరూ ఎక్కువ కవులే ఉంటారు. మరి ఏమైనా ఒక పంచలైన్ కావాలి, ఒక పంచాలా కావాలంటే అదేదో తిరుగుబాటు ధిక్కారం అనుకుంటారు. అది పెద్ద పెద్ద దోషం, అది పెద్ద దోషం. అమ్మాను గుర్తుకొస్తున్నాను కానీ ఏం తిరుగుబాటు ఉన్నాడు, సరైన అది లోపల శవమైన తెలియదు, ఏం తిరుగుబాటు ఉన్నాడు. లైన్ లైన్ ఇట్ ఇస్ నాట్ లైన్, LINA, ఇట్ ఇస్ ఎ లయన్. ఫస్ట్ లైన్ ఇస్ నాట్ లైన్, ఇట్ ఇస్ ఎ లయన్. డాక్టర్ కొట్టేశాను, మామూలుగా రాశాను, సరదాగా వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే, ఏంటి క్రీమ్ బిస్కెట్ అయిపోయింది, పడిపోయింది, దెబ్బ పడిపోయింది, క్రీమ్ బిస్కెట్ వేసింది చాలు, ఓపెనింగ్ లైన్ వచ్చేసింది. అది ఒక ఎటకారం, ఒక పరాచకం, ఒక బాబా మరదల్లా ఏదో ఒక హీరోని టీజింగ్ చేయడం. నువ్వు ఏదైనా సరే ఏదైనా చెప్పు. రామసంకరి తల్లి రాములమ్మో రాములమ్మో నువ్వు రాయోలే కూర్చున్నావెందుకమ్మో అయిపోయింది. మొదటి లైన్లో దెబ్బ కొట్టాలి, తప్పితే రెండో లైన్లో పెట్టుకోవాలి, మూడో లైన్లో నాలుగో లైన్లో మీరు దాన్ని అప్సారం చేసుకుంటూ పోతే బాధ వినప్పుడు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారంటే నేను మాట్లాడుతుంటే కూర్చుని తెలుసుకోవడం కాదు, మీ మెదడు అశోక్ అయితే మాటలు అడుచుకోకుండా నేనే వెళ్ళిపోతుంది. అవును వల్ల మధ్యాహ్నం పచ్చి చేతులు కూడా ఉంది కదా, ఆవిడ ఇక్కడ ఏదో మామూలుగా వెజిటేరియన్ పెట్టుకుంటున్నారు కదా పరిస్థితి. మెదడు వెళ్ళకుండా ఎటో వెళ్ళకుండా ఆపగలిగే ఏ మాట అయినా, అది ఏ రసమైనా ఏ రకమైనా మొదటి మధ్యలో ఎక్కడ జట్టు లేకుండా ఎక్కడ దాన్ని ఏమంటారు అలా నీరస పడిపోకుండా చివరికి ఒక అద్భుతమైన పంచ్ ఇస్తూ మన కవిత అయినా మన పాట అయినా ఉండిపోవాలి. ఆలు నీకు దండమే, అర్థాంగి నీకు దండమే, మామూలు విషయం. చివరికి వచ్చే వరకల్లా పురిటినప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లులైతే అమ్మ నీకు దండమే పడిపోయింది. ఇది పాటలోనైనా కవిత్వంలోనైనా మాటలోనైనా. ఇప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు నేను మొట్టమొదటి లేవగానే వీళ్ళందరి పేరు చెప్పేసి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల చరిత్రలో అన్నీ మొదలెట్లా ఒక సంఘటన మీకు చెప్తారని ఆ సంగతి చెప్పారు. ఉపన్యాసమైనా సరే, వ్యాసమైనా సరే, పరీక్ష పత్రంలో రాసే ఆన్సర్ అయినా సరే, మీ మనవలకు మీ బిడ్డలకు చెప్పారు. ఆన్సర్ అయినా సరే ఒక ఆకట్టుకునే వాక్యం వేస్తే మిగతా చూడకుండానే వాడు 5 మార్కులకు 5 మార్కులు వేస్తాడు. ఇది నేను ఆచరించి చూసినాను. సోక్రటీస్ గురించి రాయమంటే ఫలానా గ్రీక్ దేశంలో ఇతరులో సోక్రటీస్ ఉంటే నేను మొదలుపెట్టినా. టోటి అంటే ఎందుకు? ఈ టోటి అనే మాట తోటి ప్రపంచంలో నిలిచిపోయిన మొట్టమొదటి తాత్వికుడు, రచయిత, కవి సోక్రటీస్ మొదలెట్టారు. పరీక్ష పత్రంలో ఆన్సర్. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మా MA ఫిలాసఫీలో ఒక్కటే పరీక్ష విధానంగా కూడా మనం పనిచేస్తాం. అలాగే కవిత్వం అంటే ఏంటంటే భావోద్వేగాన్ని పొంది చదివిన వాడి చేత విన్నవాడి చేత మనం పొందిన భావోద్వేగాన్ని పొందించడమే. ఏ లోతులోకి వెళ్ళి కనుక నువ్వు రాసావో ఆ లోతులోకి వెళ్ళేటట్టుగా మనం ఎదుటి వ్యక్తిని చేయగలిగితే సక్సెస్. మనం ఎక్కడున్నాం, మనం ఏం చెప్పదలుచుకున్నాం, అది మనం ఫీల్ అయింది వినేవాడు చదివేవాడు ఫీల్ అవ్వదు, అక్కడ మన సక్సెస్. భావోద్వేగాన్ని మించిన కవిత్వం లేదు.
భావోద్వేగం దుఃఖంలో ఉండొచ్చు. భావం ఉద్వేగం చెందడమే కదా. భావోద్వేగం అంటే బాష్పోద్వేగం కాదు. భావోద్వేగం అంటే బావుటా ఉద్వేగం కూడా కాదు. భావోద్వేగం అంటే భావం ఉద్వేగం చెందడం. చదివేవాడికి వినేవాడు, రాసేవాడికి చదివేవాడు, చదువరులకు విలువలు. మనం ఆ తీసుకెళ్ళి ముద్ద చెప్తే మనం సక్సెస్. తర్వాత ఔచిత్యం అనేది ముఖ్యం. మీరు ఏదైనా ఔచిత్యంగా ఉండాలి. సినిమా యాక్టర్ హీరో ఒక్క గుద్దితే ట్రైన్లు హెలికాప్టర్లా లేచిపోవడం అనేది కూడా కరెక్ట్. అంత దుర్మార్గం కూడా ఉండదు. పంచరాద్దాం, చాలా దగ్గరగా ఉండాలి, ఔచిత్యంగా ఉంది. దాన్ని ఔచిత్యం అంటాం. ఔచిత్యంగా ఉండాలి. ఎటకారం రాస్తున్నప్పుడు ఏ ఔచిత్యం, ఉద్రేకం రాస్తున్నప్పుడు ఏ ఔచిత్యమైన పదాలు కావచ్చు. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కొడుతుంటాడు, రక్తం వస్తా ఉంది. అక్కడ అది ఔచిత్యం. అదే లెత్తులో రాశారు. కొమ్మ ఉయ్యాల కోన జంకాల అమ్మ నీ ఒళ్ళోని వేణుగాల. ఆ పాపకి ఆ బిగినింగ్ లైక్ అది వచ్చింది. పాప దగ్గర కొమరం భీముడు వచ్చిన, కొమరం దగ్గర కొమ్మ ఉయ్యాలు వచ్చినా కూడా కొమ్మ మురుగుంది, అనకంప కాదు, కవిత్వం కొమ్మ ఔచిత్యం. దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్యి హరే అని రాసిన నాన్న పిల్లగాడ పసులగాసే మొలగాడ అని ఎందుకు రాసిన? మీరు ఏ గొప్ప కవిత్వమైనా చూడండి. బల్లపరుపుగా ఉన్న నా జీవితంలోకి భార్య ప్రవేశించి అంది. ఆశ్చర్యపోతాం, ఏమన్నది? బల్లపరుపుగా ఉన్న జీవితం అంటే ఇట్లా లేదు, అట్లా లేదు. బల్లపరుపుగా ఉన్న నా జీవితంలోకి భార్య ప్రవేశించింది. ఏమండి, పొయ్యిలోకి బొగ్గులు లేవు, రాత్రి కప్పుకోవడానికి రగ్గులు లేవు బాధగడ్డ. ఇందులో ఏది బ్రహ్మాండమైన యుద్ధం ఉంది, కానీ యుద్ధం ఉంది. యుద్ధం మరో రూపంలో, కన్నీటి రూపంలో కూడా యుద్ధం ఉంటుంది. అరబులోనే బాగా యుద్ధం ఉండేది, ఆక్రందనలో కూడా యుద్ధం. నువ్వు దానికి సిద్ధమైనాక నీ కవిత్వాన్ని మొదలెట్టు. కవిత్వం రాయబోయే ముందు నీ సబ్జెక్ట్ నీ లోపల ఒక పెద్ద మదనం చేయాలి, మంట పెట్టాలి. కవిత్వం రాసేటప్పుడు నీ మనస్సుకు నీ మేధస్సుకు జ్వరం రావాలి, 104 డిగ్రీల జ్వరం రావాలి. చేతులు గద్గద్గదంగా అయిపోవాలి. ఒక వణుకు, ఒక కంపనం కలగాలి. అది నీకు ఫీల్ అయినప్పుడు అది ఎవరినైనా ఫీల్ చేస్తుంది, ఎవరినైనా ఫీల్ చేస్తుంది. ఎందుకంటే అందరం అట్లీస్ట్ మనుషులమే. చివరాఖరికి అందరం మనుషులమే. చిన్నప్పుడు ఏడ్చినోళ్ళమే కదా, అమ్మ చాక్లెట్ ఇస్తే నవ్వినోళ్ళమే కదా, మనుషులమే. కాబట్టి ఆ కంపన ప్రకంపన అక్కడ చేస్తే పని. అట్లాగే కవిత్వం రాసినప్పుడు పుస్తకాల్లో వస్తే వేరు, మైకు ముందుకు వచ్చి చదివినప్పుడు కూడా మీరు బాగా ఆలోచించారు. అది ఎలా చదవాలి, ఎలా చదివితే ఆఖరి బెంచ్లో ఉన్న అతను బాత్రూమ్ పోవడానికి కూడా ఆపుకుంటాడా లేదా, ఇదొక్కడైనా పోతా అనుకున్నానంటే మీరు చదివే పద్ధతి. చాలా మందికి మైకుకు పెదవులకు మధ్యన ఎంత దూరం ఉండాలి, ఏ మైకు, ఈ మైక్ ఎలా పనిచేస్తుంది అన్న కాన్షియస్ కూడా ఉండాలి. ఎందుకంటే మన వాయిస్ ఎలా
అని అంటే ఏమి నీ మైక్ నీకు అండర్స్టాండింగే లేదు. మైక్ కూడా పెద్ద పెద్ద పరీక్షా సాధనం. కమిషన్ నేను మైక్ మనం అందరం మైక్ దగ్గర పెట్టు దానికి వీలైతే నేనైతే మైక్ పెడతా అన్సారి మన ఎట్లా మాట మైక్ని మనం ఒక క్షణంలో అర్థం చేసుకోవాలి. గుర్రం బాగా ఆరితేరిన సైనికుని యొక్క రౌతన్న స్వారీ చేశారు. ఆ రైడర్ యొక్క హృదయం అర్థం చేసుకున్న అశ్వం లాంటిదే రైతుగా. అశ్వం మీద ఆ రైడర్ ఉంటుంది కదా, స్వారీ చేశారు. వీరుడు, రైతు, యోధుడు. ఆ యాంకిల్ దాన్ని ఏమంటారు, యాంకిల్ ఉంటాయి కదా, మనం కాలు పెట్టి ఎక్కుతాం. కాలు పెట్టి మనం చెక్కి కళ్ళవందుకోవడంలోనే తెలుసుకుంటుందండి గుర్రం. ఈ బేకారు గుర్రం ఎక్కడ వీడు చేస్తా అనుకుంటుంది. అలాంటిదే మైక్. అది అందుకొని చక్కపని ఎక్కి అలా లాగినాడనుకో, అమ్మో వీడు చెప్పినట్టు వినాలి, వీడు చెప్పినట్టు వినాలనుకుంటారు. వీరుడు వీడు వీరుడు, లేకపోతే వీడు బోరడు. అంటే నేను చాలా కవి సమ్మేళనాలు చూసి నేను సవరించుకొని, నేను తప్పుడు చేసినవన్నీ నేను కూడా మైకులు పట్టించుకోకుండా ఎవరో మన కేవీలు లాంటి వాళ్ళు ఆ రోజుల్లో మా తమ్ముళ్ళు అందరూ నన్ను సవరించిన వాళ్ళే. నేను ఐఎమ్ నాట్ ది పండిట్. నేనే మొత్తం పండితుని నేను మొదటి చూపులోనే తెలుసుకున్నానని మీరు ఎంత మాత్రం మీరు నన్ను అనుకో. నేర్చుకుంటూ పోదాం. కానీ ఇది ఒక 100 ఏళ్ల కవి సమ్మేళనము, పైగా అందరూ కమ్యూనిస్టు హృదయం కలిగినటువంటి వాళ్ళు వచ్చినారు కాబట్టి మనలో మన మాట అని మన ఇంటోళ్ళకి ఇంటోళ్ళు చెప్తున్నారు. మంచి మందిలో చెప్పాలి, చెవులో చెప్పాలి. ఇప్పుడు నేను చెవులో చెప్పాను. అదే నేను వేరే కవి సమ్మేళనం వాళ్ళు ప్రభుత్వం చేస్తాను అనుకో, అప్పుడు ఇట్లా చెప్పండి. మైక్ దూరం పెట్టుకున్నా సరే, మా వాడికి తెలిసినయా గుర్రం ఏదో తెలుసు అని చెప్తాను, కానీ చెవిలో చెప్తా. కానీ ఇవాళ నేను అనుకోవట్లేదు, మనం ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. వీఆర్ మన ఫ్యామిలీ. ఇలా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కానీ, ముఖ్యంగా కవిత్వం చదివేటప్పుడు కానీ, పాట వినిపించేటప్పుడు కానీ మనం ఒక కాన్షియస్, ఒక స్పృహ, ఒక సోయి ఉంటే డెఫినెట్గా మనం మిగతా వాళ్ళందరికంటే, అంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్తలేదు, మన సమకాలీనటువంటి కవుల కంటే మనం ముందుండాలంటే మనం కొన్ని టెక్నిక్ పాటించాలి. సినిమాలో నేను ఒకసారి తిరుపతిలో మాట్లాడుతుంటే ఎండూరు సుధాకర్ గారు, అన్నా శుద్ధాలా నీ పాదమే నీ యుద్ధాలా అన్నాడు. కాబట్టి ఒక రంగంలోకి మనం వెళ్ళబోయేది, ఒక సాహిత్య రంగాన్ని ఎంచుకున్నాం. ఆ రంగంలో మనం వెళ్తుంటే మనకన్నా ముందు చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకంటే అద్భుతంగా రాసేవాళ్ళు ఉన్నారు, అద్భుతంగా రాసేవాళ్ళు వస్తున్నారు. అందట్లో మనం ఒక మెరుపు మెరవాలి. దానికి ఏం చేయాలి? ఆవులింతలు వచ్చేటట్టు చదవాలా, ఆగ్రహింతలు వచ్చేటట్టు చదవాలా, అశ్రు పర్యంతం అయ్యేటట్టు చదవాలా అన్నది మనం నిర్ణయించు. ఇలా ప్రతి విషయంలో, ప్రతి దుడుగులో, ప్రతి అడుగులో మీరు చలిపిడుగులు కావాలి, అగ్గిపిడుగులు కావాలి అని కోరుకుంటూ, మీకు కాదు నాకు ఆకలి అవుతుందండి. మనం అంతే కదా. కనుక నేను చెప్పాల్సింది దాదాపుగా చెప్పినట్టుగానే భావిస్తూ, ఇది నా ప్రతిభు. మన సాంబశివరావు గారు వస్తేనేమో కాదు, ఆయన ఈ బాధ్యత తీసుకునేవాడు, ఈ ప్రధాన ఉపన్యాసం. దీంట్లో
పూర్ణనేని సొంత సాంబశివరావు గారు లేదా అశోక్ తేజ గారు ప్రధాన ఉపన్యాసం అంటే పాపం ఆయన లేకుండా నేను అబద్ధర్మం చేయాల్సి వస్తుంది కదా. ఏదైతే నేను వచ్చిన ఉద్దేశం పూర్తి, నేను ప్రత్యేకంగా వచ్చాను, ఏదో పనులన్నీ కలుపుకొని వచ్చాను మీరు ఫీల్ అవుతుంది. మా తల్లిగారింటికి నేను అత్తగారింటికి తల్లిగారింటికి బతుకమ్మ పండుగ వచ్చిన ఆరోగ్యాలు ఉంటుంది. అన్నలో ప్రమాణం బద్దలు చేసే పని ఉంది, అన్నలో డైనమైట్ పెంచే పని ఉంది, ఆ డైనమైట్ కాకుండా వచ్చాను అనేది నేను అనుకోను. నేను మీలో ఒకరిగా వచ్చాను. నేను ఇది ఒక గొప్ప సందర్భంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను తప్ప ఏది కాదు. సో థ్యాంక్ యూ. ఉంటుంది కానీ దాదాపుగా కొంచెం తక్కువ ఉంటుంది. ఎనీహా మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం, శుభాకాంక్షలు. 18వ తారీఖు కూడా మన పెద్ద ఎత్తున ఖమ్మం ఎవరాని కుంభం కాబోతున్నది. మొత్తం ఖమ్మం అంతా అరుణమయం కాబోతున్నది. ఆ సందర్భాన్ని ఊహించుకుంటూ నేను ఆనందపడుతున్నాను. ఆ రోజు వచ్చే అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎనీహా మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నమస్కారం. మనం